హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? డెలివరీ సిరీస్ చేస్తున్నాను కదా, దాంట్లో క్వశ్చన్ అయితే అడిగారు. ఇలాగా నార్మల్ డెలివరీలో స్టిచెస్ పడతాయా, స్టిచెస్ పడితే అవి రిమూవ్ చేస్తారా లేదా అని అడిగారు. నార్మల్ డెలివరీలో కొంతమంది స్టిచెస్ పడతాయి, కొంతమంది స్టిచెస్ పడవు. పడిన వాళ్ళకి అవి రిమూవ్ చేయరు, వాటి అంతరకు అవే తగ్గిపోతాయి. 10 డేస్లో ఆ పెయిన్ అయితే తగ్గిపోద్ది. 10 డేస్ తర్వాత ఆ స్టిచెస్ కూడా వాటికి అంతకు అవే చిన్నగా ఊడిపోతూ ఉంటాయి. అండ్ పెయిన్ 10 డేస్ కూడా నార్మల్గా ఉంటుంది. అంటే మనం కూర్చున్నప్పుడు కొంచెం పెయిన్ అనేది వస్తుంది, దిండు పెట్టుకుని కూర్చుంటే ఆ పెయిన్ రాదు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నార్మల్ డెలివరీ అయిన ఎమ్మట్లోనే మనం ఏ ఫుడ్ అయినా తినొచ్చు. 4 అవర్స్ తర్వాత మనం లైట్ ఫుడ్ తినాలి. ఎక్కువ హెవీ కాకుండా లైట్ ఫుడ్, లైక్ ఇడ్లీ, కొంచెం బీరకాయ కర్రీ, అలాంటి కొంచెం లైట్ ఫుడ్ తింటూ ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట వేరే ఫుడ్స్ అనేది. ఫస్ట్ అయితే లైట్ ఫుడ్ తినాలి. మన బేబీ అనేది ఎలా రియాక్ట్ అవుతుందో మన ఫుడ్ కూడా చూసుకుంటూ తినాలి. ఇంకో క్వశ్చన్ వచ్చేసి, బేబీ వెయిట్ ఉంటే నార్మల్ డెలివరీ అవదా అని అడుగుతున్నారు. బేబీ వెయిట్ ఉన్నా కానీ నార్మల్ డెలివరీ అవుతుంది, డిపెండింగ్ అపాన్ దేర్ పెల్విక్స్, అంటే దాని యొక్క ముఖద్వారం యొక్క సైజ్ బట్టి ఉంటుంది. సైజ్ చిన్నగా ఉన్నప్పుడు, బేబీ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు నార్మల్ డెలివరీ అవ్వదు. మనకి సరిపడా ఉన్నప్పుడు బేబీ ఎంత వెయిట్ ఉన్నా, లైక్ 3.5 కేజెస్, మా ఫ్రెండ్కి 3.8 కేజెస్ ఉన్నాడు బేబీ, నార్మల్ డెలివరీ అయింది. నాకు 2.5 కేజెస్ ఉంది, నార్మల్ డెలివరీ అయింది. అలా ఉంటుంది, డిపెండింగ్ అపాన్ దేర్ ముఖద్వారం. ఆ వచ్చే ముఖద్వారం అనేది దాన్ని కొంచెం వెడల్పుగా, అంటే సరిపడా, బేబీకి సరిపడా ఉంటే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయితే అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో.